సోని మనం ఇప్పుడు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైన్ సాయి వెంకట గారి మ్యాంగో గార్డెన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. డిఎల్ఎఫ్ సిటీకి అతి చేరులో ఉన్నటువంటి ప్రాజెక్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును బాస్, మీరు చెప్పినట్లే మ్యాంగో గార్డెన్ సిటీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. బికాజ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు బాస్, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంతంగా ఒక తోట ఉండాలి. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరంగా మనది అని ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో కలిసి అని అనుకుంటుంటారు. అండ్ ఇప్పుడున్నటువంటి సిటీ లైఫ్ స్టైల్లో ఈ గజిబిజి వర్క్స్కి దూరంగా, ఈ పొల్యూషన్కి లేకుండా ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అన్నా స్పెండ్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అందుబాటు ధరలో ఒక చక్కటి మ్యాంగో చెట్లతో కూడినటువంటి కాటేజెస్ని లైన్ సాయి వెంకట్ గారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా వారి మ్యాంగో గార్డెన్ సిటీతో అందిస్తున్నారు. బాస్, ఫస్ట్ ఫేజ్ గా మ్యాంగో గార్డెన్ సిటీ ప్రాజెక్ట్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మరికొంతమంది కస్టమర్స్ కి కూడా ఇలాంటి అందమైన తోటల్ని అందించాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో సెకండ్ ఫేజ్ గా స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీని స్టార్ట్ చేశారు. బాస్, స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. బాస్, మరి స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ స్వర్ణ విహార్ ఇన్ఫ్రా అధినేత లైన్ సాయి వెంకట్ గారి మాటల్లో విందాం. భవిష్యత్తులో మంచి రాబడి, వెన్నంటిని సంతోషం లభించేలా డిజైన్ చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్ మ్యాంగో హౌస్ రిసార్ట్స్. నగర జీవితంతో అలసిపోయి వారాంతంలో హాయిగా సేద తీరటానికి మ్యాంగో గార్డెన్ ప్రాజెక్ట్ కొనుగోలుదారులకు ఉపయోగపడనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 18 కిలోమీటర్ల దూరంలో దాదాపు 12 ఎకరాల్లో ఈ చక్కటి ఉద్యానవనాన్ని స్వర్ణ విహార్ సంస్థ అభివృద్ధి చేసింది. మామిడి పళ్ళ సీజన్లో ఈ తోట ప్రతి ఒక్కరికి కనువిందు చేయనుంది. మా టీవీ రియల్ సిటీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. మా స్వర్ణ విహార్ ద్వారా మీరు ఎంతోమంది ఈ ప్రోగ్రాం చూసి మా దగ్గర ప్రాపర్టీస్ మీరు తీసుకోవడం జరిగింది. మాది మ్యాంగో గార్డెన్ కాన్సెప్ట్. మేము పచ్చని మామిడి చెట్ల పెద్ద తోటని కొని దీన్ని మేము ఫామ్ హౌజులు చేయడం జరిగింది. జనాభా పెరుగుతున్న హైదరాబాద్ నగరంలో ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ 5 నుంచి 10 లక్షల పాపులేషన్ ఉంటే ఈరోజు 1 కోటి మందితో హైదరాబాద్ నగరం బిజీగా ఉంది. న్యూ గవర్నమెంట్ హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ నగరం చేస్తానికి ముందడుగు వేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీస్ అభివృద్ధి చేయాలని, ఐటీ రంగాన్ని హైదరాబాదులో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఏదైతే న్యూ గవర్నమెంట్ తీసుకుందో ప్లానింగ్స్, దానివల్ల హైదరాబాద్ నగరం చాలా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతం నుండే 200 ఫీట్ల రింగ్ రోడ్ వెళ్తుంది. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా రింగ్ రోడ్లు అభివృద్ధి చేస్తామనడం, శాటిలైట్ నగరాలు అభివృద్ధి చేస్తామనడం, షాద్ నగర్ను నగరంలో ఒక భాగంలాగా అభివృద్ధి చేస్తామనడంతో ఈ శంషాబాద్ అండ్ షాద్ నగర్ జంట నగరంలో ఒక హైదరాబాదుకు సికింద్రాబాద్ ఎలాగో అలాంటి నగరం కాబోతుంది. అందుకు ఇక్కడ యూనివర్సిటీస్ వచ్చాయి, కాలేజెస్ వచ్చాయి. అంటే ఒక రెసిడెన్షియల్గా ఉండే అభివృద్ధి చేసుకునేలాగా ఈ నగరం అభివృద్ధి అవుతున్న ప్రాంతంలో మేము మామిడి తోట తీసుకోవడం వలన ఈరోజు వితిన్ షార్ట్ టైం ఇట్లాంటి స్లమ్ టైంలో 90% మేము ట్రేడింగ్ చేసాం. రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిన పర్సన్స్కి కూడా ప్లాట్ పైన వాళ్ళ పేరు, వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్గా కానీ ఎక్కడ కానీ మా కంపెనీ ఏది టేకప్ చేయదు. మా దగ్గర వచ్చిన ఒక కస్టమర్ని మేము కన్విన్స్ చేయగలిగితే ఆ కస్టమర్ ద్వారానే 10 మంది కస్టమర్లు వచ్చి కొనడం ద్వారా ఈరోజు మా కంపెనీ ఎంతో ఉన్నత స్థాయికి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా సింబాసిస్ యూనివర్సిటీ రోడ్లో 4 వెంచర్లు రాబోతున్నాయి మావి. వెరీ షార్ట్లీ అవి కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. అది మా టీవీ ద్వారా మీకు త్వరలో తెలియచేస్తాం. మీరు రండి, మా స్వర్ణ విహార్కు విచ్చేయండి. మీ సాయి వెంకట్. నమస్కారం.